ఈరోజు మీరు చూడబోయే వీడియోలో ఒక్క కాటుతో మనిషిని చంపేసే శక్తి ఉన్న కీటకాల గురించి మాట్లాడబోతున్నాం. అయితే వెయిట్, ఈ డెడ్లీ క్రేచర్స్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు ఇలాంటి అమేజింగ్ కంటెంట్ రెగ్యులర్గా రావాలంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎప్పుడూ ఈ కీటకాలని చూసినప్పుడు సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఆర్డినరీ ఇన్సెక్ట్స్ కాదు. మన లిస్టులో నంబర్ 5లో ఉన్న కీటకం తేనెటీగ కాటు కంటే 100 రెట్లు ఎక్కువ పెయిన్ ఇస్తుంది. అయితే నంబర్ 1, ఇది వరల్డ్లో అన్ని ఇన్సెక్ట్స్ కంటే ఎక్కువ మనుషుల మరణాలకు కారణం. కాబట్టి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చెయ్యకండి. ఎందుకంటే ప్రతి ఇన్సెక్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. నంబర్ 5, బుల్లెట్ యాంట్. మన లిస్టులో 5th పొజిషన్లో ఉంది బుల్లెట్ యాంట్. ఈ పేరు మరియు నికరాగువా అడవులలో కనిపించే చీమ ఒక్క కాటుతో మిమ్మల్ని 24 గంటలు వరకు భరించలేని నొప్పిలో పడేస్తుంది. సైంటిస్ట్స్ ఈ చీమ కాటును వరల్డ్లో అత్యంత నొప్పిదాయకమైన ఇన్సెక్ట్ బైట్గా రేట్ చేస్తారు. వీటిని బుల్లెట్ యాంట్ అని అంటారు, ఎందుకంటే ఈ నొప్పి బుల్లెట్ తగిలినట్లు అనిపిస్తుంది. అసలు ఈ చీమ ఎంత డేంజరస్ అంటే, అమెజాన్ ట్రైబ్స్ వాళ్ళు తమ యువకులు వారియర్స్గా మెచ్యూర్ అవ్వాలంటే వాళ్ల ఆచారం ప్రకారం వాళ్ళు 100ల సంఖ్యలో బుల్లెట్ యాంటర్స్తో నిండిన గ్లోవ్స్ వేసుకుని 10 నిమిషాలు పాటు సహించాలి. కానీ ఇది కేవలం మన లిస్టులో నంబర్ 5 మాత్రమే. మరి 4th వన్ ఎంత డెడ్లీ అంటే నంబర్ 4, బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్. 4th పొజిషన్లో ఉంది వరల్డ్లో అత్యంత అగ్రెసివ్ స్పైడర్, బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్. ఈ సాలీడు వల్ల పన్నడం లాంటివి చెయ్యదు, కానీ చాలా యాక్టివ్గా వేటాడుతుంది. ఈ సాలీడు ప్రే రావడానికి వెయిట్ చేయదు, ఇది విక్టిమ్స్ని వేటాడుతుంది. మరియు ఇక్కడ భయానకమైన విషయం ఏంటంటే ఇది తరచుగా ఇళ్లల్లో, షూస్లో మరియు బనానా బంచెస్లో కూడా దాక్కుంటుంది. మీకు గుర్తుందా, 2009 సంవత్సరంలో ఒక బ్రిటిష్ సూపర్ మార్కెట్లో బనానా బంచెస్లో ఈ సాలీడు దొరికిన ఇన్సిడెంట్? మొత్తం స్టోర్ ఎవాక్యుయేట్ చేయాల్సి వచ్చింది. ఈ సాలీడు విషం ఎంత పవర్ఫుల్ అంటే వెంటనే పారాలైసిస్, బ్రతింగ్ ప్రాబ్లమ్స్ మరియు ట్రీట్మెంట్ లేకపోతే కార్డియాక్ అరెస్ట్ కూడా రావచ్చు. కానీ అసలు స్కారీ పార్ట్ ఏంటంటే ఈ సాలీడు దాడి చేయడానికి 15 అడుగుల వరకు జంప్ చేయగలదు. అయితే నంబర్ 3 చూసే వరకు వెయిట్ చేయండి. నంబర్ 3, ఆఫ్రికనైజ్డ్ హనీబీ. 3rd పొజిషన్లో మనకు దొరికింది ఆఫ్రికనైజ్డ్ హనీబీ. వీటిని కిల్లర్ బీస్ అని కూడా అంటారు, మరియు ఈ పేరు వచ్చింది లెజిటిమేట్ రీజన్ వల్లనే. ఈ తేనెటీగలు సాధారణ హనీబీస్ కంటే 10 రెట్లు ఎక్కువ అగ్రెసివ్. ఇవి విక్టిమ్స్ని 1 మైలు కంటే ఎక్కువ దూరం వెంబడిస్తాయి మరియు వేల కొద్దీ స్వామ్స్లో దాడి చేస్తాయి. టెక్సాస్లో 2013 సంవత్సరంలో ఒక రైతు మీద ఈ తేనెటీగలు దాడి చేసినప్పుడు అతని మీద 1000కి మించిన కుట్టులు దొరికాయి. హాస్పిటల్లో వారాలు పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ తేనెటీగలు ఒక్క డిస్టర్బెన్స్ సెన్స్ చేసినా మొత్తం కాలనీ అటాక్ మోడ్లోకి వెళ్తుంది. వాళ్ళ టెరిటరీ దగ్గర మీరు వేగంగా పడుగెత్తిపోవాలి. అయితే ఈ కిల్లర్ బీస్ మన నంబర్ 2 ఎంట్రీతో పోల్చితే ఏమీ కాదు. ఇది లిటరలీ మనిషి టిష్యూని కరిగిస్తుంది. నంబర్ 2, బ్రౌన్ రిక్లూస్ స్పైడర్. 2nd పొజిషన్లో ఉంది బ్రౌన్ రిక్లూస్ స్పైడర్. ఈ సాలీడు కాటు వేసిన స్కిమ్ ఏరియా మొత్తం నెక్రాసిస్ అవుతుంది, అంటే టిష్యూ చనిపోయి కుళ్ళిపోతుంది. ఈ విషయంలో ఎంజైమ్స్ ఉంటాయి. అవి లిటరలీ సెల్ వాల్స్ మరియు బ్లడ్ వెజల్స్ని కరిగిస్తాయి. చిన్న కాటుగా మొదలయ్యేది చనిపోయిన మాంసం యొక్క పెరుగుతున్న క్రాటర్గా మారుతుంది. ఈ సాలీడు గురించి అత్యంత భయానకమైన విషయం ఏంటంటే మీకు కాటు వేసినప్పుడు నొప్పి రాదు, మీరు గమనించకుండానే విషం స్ప్రెడ్ అవుతుంది. గంటలు గడిచిన తరువాత మాత్రమే మీకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. కానీ అప్పటికే చాలా లేట్. మెడికల్ ఎమర్జెన్సీగా హాస్పిటల్ వెళ్లాల్సిందే. అయితే ఈ మాంసం తినే సాలీడు కూడా మన నంబర్ 1 డెడ్లీ ఇన్సెక్ట్తో పోల్చితే ఏమీ కాదు. ఇది అన్ని యుద్ధాలు కలిపిన దానికంటే ఎక్కువ మనుషులను చంపింది. నంబర్ 1, అనోఫిలీస్ మొస్కిటో. మరియు చివరకు 1st పొజిషన్లో ఉంది వరల్డ్లో అత్యంత డెడ్లీ ఇన్సెక్ట్, అనోఫిలీస్ మొస్కిటో. మీకు సర్ప్రైజ్గా అనిపిస్తుందా? ఈ చిన్న దోమ లక్షలాది ప్రాణాలను క్లెయిమ్ చేసింది. ఈ చిన్న కీటకం మలేరియా ద్వారా మాత్రమే 4 లక్షలకు మించిన మందిని ప్రతి సంవత్సరం చంపుతుంది. ఇది షార్క్స్, స్నేక్స్ మరియు స్పైడర్స్ అన్నీ కలిపిన కంటే ఎక్కువ. చరిత్రలో చూస్తే ఈ దోమ వల్ల స్ప్రెడ్ అయిన వ్యాధుల వల్ల మొత్తం సివిలైజేషన్స్ కూలిపోయాయి. రోమన్ ఎంపైర్ పతనం కూడా పార్ట్లీ మలేరియా వల్లనే అని హిస్టోరియన్స్ అంటారు. నేటికి ఆఫ్రికా, ఆసియా, సౌత్ అమెరికాలో లక్షలాది మంది ఈ దోమకాటు వల్ల బాధపడుతున్నారు. సింపుల్ మస్కిటో నెట్ వాడటం వల్ల కూడా వేలాది ప్రాణాలను కాపాడవచ్చు. ఇది రుజువు చేస్తుంది కొన్నిసార్లు అత్యంత చిన్న జీవులే అత్యంత ప్రమాదకరమైనవి అవుతాయని. సైజ్ ఎల్లప్పుడూ డెడ్లీ పవర్ని డిటర్మినేట్ చెయ్యదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసిన 5 డెడ్లీ ఇన్సెక్ట్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి.
ఏ ఇన్సెక్ట్ మిమ్మల్ని అత్యంత సర్ప్రైజ్ చేసింది మరియు మీరు ఎప్పుడైనా ఈ ప్రమాదకరమైన జీవులని ఎదుర్కొన్నారా? మీ అనుభవం కమెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ మరియు ఎడ్యుకేషనల్ కాంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం వరల్డ్లోని అత్యంత విషపూరిత పాముల గురించి. పాము కాటు వేసినప్పుడు ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి అన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాం. అప్పటి వరకు క్యూరియస్గా ఉండండి, సేఫ్గా ఉండండి మరియు మాతో కలిసి నేచర్ యొక్క అమేజింగ్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి.